ఈరోజు పండించిన పంట అమ్ముకోలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కనీసం కొనుగోలు చేస్తాము, ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కనీసం ఈ రాష్ట్రంలో 30% కూడా కొనుగోలు చేయలేని పరిస్థితి కనబడతా ఉన్నది. కావాలని ఒక కుట్రపూరితమైనటువంటి చాలా లేటుగా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసిండు. ఈరోజు మరి లేట్ గా ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేస్తే వర్షాలకు భయపడి రైతన్న దళాలకు అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయవద్దని చెప్పేసి ఈ కార్యక్రమం చేసేట్టు కనపడతా ఉన్నది. ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రక్రియ ఈసారి ఎందుకోసం ఈ రకంగా ఇబ్బంది పాలైతా ఉన్నది, ఎందుకోసం రైతు గోచపడతా ఉన్నాడు. ఈ రోజు ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నులు పండిస్తే 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పుడు చేతులెత్తేసి 80% కొనుగోలు జరిగిపోయిందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారే 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మొన్న 2 రోజుల క్రితం చెప్పాడు. ఒక మాట మీది మాట నిజమనుకున్నా కూడా 141 లక్షల మెట్రిక్ టన్నుల్లో మీరు 45,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారంటే మీ లెక్కల ప్రకారమే 30% కన్నా ఎక్కువ కొనుగోలు చేయలేదు. మీరు మరి 80% అని ఎందుకోసం అబద్ధం చెప్తా ఉన్నారు? ఈరోజు తేవ పేరు మీద, తాళ్ల పేరు మీద 4 కిలోలు సంచికి ఎక్కువగా చూపి మీరు కొనుగోలు చేస్తామని చెప్పినటువంటి 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో సంచికి 4 కిలోలు అంటే 10%. అంటే మీరు కొనుగోలు చేసే 90 లక్షల మెట్రిక్ టన్నుల్లో 9 లక్షల మెట్రిక్ టన్నులు ఎవరి ఖాతాలకు పోతా ఉన్నాయి, ఎవరి జేబులకు పోతా ఉన్నాయి? సమాధానం చెప్పాలి. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారు, ఈరోజు ఏ మార్కెట్ యార్డ్ పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ ఐకేపీ సెంటర్ పోయినా ఈరోజు కుప్పలు కుప్పలుగా వడ్లు కానీ, మక్కలు కానీ, జొన్నలు కానీ కొనుగోలు జరగక రైతు బాధపడుతున్న సంగతి మీకు సమయం లేనట్టున్నది. ఒక్కసారి మీరు మా వెంట 2 గ్రామాల్లో చూపిస్తాం ఈరోజు రైతు ఎంత దగాపడతా ఉన్నాడో. మీరు కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ దందాలు మునిగిపోయి, కమిషన్ల దందాలు మునిగిపోయి ఈరోజు రాష్ట్రాన్ని, రైతన్నను గాలి కొదిలేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇప్పుడే రఘునందనరావు గారు, ఇటు రైతులు గారు చెప్తా ఉన్నారు, ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదని, రైతేసిన రాజ్యం బాగుపడదని. ఈరోజు కేవలం నీ దందాల కోసం, నీ కమిషన్ల కోసం ఈ రాష్ట్రంలో నీ సమయాన్ని కేటాయిస్తున్నావు, కానీ ఇక్కడ రైతు గోసపడతా ఉన్నాడు, రైతు బాధపడతా ఉన్నాడు. రైతును కాపాడుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం రైతులు ఎందుకోసం విస్మరిస్తా ఉన్నది? ఏ రైతుల ఓట్లతోటైతే గద్దెనెక్కిండ్రో, ఏ రైతుల కోసం వరంగల్ డిక్లరేషన్ చేసి, వరంగల్ డిక్లరేషన్ లో అనేకమైనటువంటి గ్యారెంటీలు ఇచ్చి, హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రో, అధికారం వచ్చిన తర్వాత రైతులు విస్మరిస్తూ ఈరోజు రైతులు నిండుగా ముంచినటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా రైతుల పక్షాన్ని నిలబడతాం, రైతులకు అండగా నిలబడతాం. వారు పండించినటువంటి ప్రతి గింజ కొనుగోలు జరిగే వరకు వారి పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో తేమ శాతం ఉన్నదని చెప్పి కళ్ళల్లో వదిలేస్తున్నటువంటి వడ్లు రేపు వర్షానికి తడుస్తే మళ్ళీ రైతు కోసపడతాడు. ఆ రోజు రైతును బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ సంచికి 10 కిలోల కటింగ్ అంటారు. నేను అడుగుతా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో తడిసిన ధాన్యమైనా, తేమ శాతం ఉన్నా, ఇన్ని ఎండలకు తేమ శాతం ఎక్కడ ఉంటుంది? ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గింజ కొనుగోలు జరగాలని, ప్రతి రైతుకు న్యాయం జరగాలని రైతు కోసపడితే బీజేపీ భరోసా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతో సహా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలిసి ఈ రోజు పరిగి నుంచి పెద్దపల్లి వరకు మేము పర్యటిస్తా ఉన్నాం. అవసరమైతే ఇంకా ఎక్కడ కష్టమున్నా, రైతన్న ఎక్కడ దుఃఖపడ్డా రైతులను ఆదుకోవడానికి మేమందరం కలిసి కట్టుగా మీకు అండగా నిలబడడానికి మేము పర్యటిస్తాం.
ఈ రోజు మేము వస్తున్నామని తెలిసి రాత్రికి రాత్రి గన్ని బ్యాగులు ఇచ్చిండ్రట, లారీలు పంపించారట, లోడింగ్ చేస్తున్నారంట. మరి మా కదలికతోటి మా రాకతోటి మీకు న్యాయం జరుగుతుందంటే, నిజంగా ఈ సంఖ్యలు కదులుతాయంటే ప్రతి గ్రామానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా. ప్రతి రైతుకు అండగా భారతీయ జనతా పార్టీ నిలబడుతుందని, ప్రతి రైతుకి అండగా నిలబడి మీ పక్షాన పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు చేస్తా ఉన్నా.